హలో అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మీకు జిగ్జాగ్ ఎలా స్టిచ్ చేయాలని చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఇలా లాంగ్ స్టిచ్ వేసుకొని దాని పక్కన చిన్న స్టిచ్ వేసుకోవాలి. లాంగ్ స్టిచ్ పక్కన చిన్న స్టిచ్. మీకు ఎలా నాటు వేయాలన్నది కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇలా లాగేసి కిందవన్నీ పైకి లాగాలి. ఓకేనా? ఇలా మీకు థ్రెడ్ ఉండిపోతే కింద నీడిల్ పెట్టి థ్రెడ్ అనేది కిందికి లాగాలి. ఇంకొకసారి చూపిస్తున్నాను. చూడండి, నీడిల్ అన్నది మన సైడ్ తిప్పుకోవాలి. లాంగ్ స్టిచ్ పక్కన చిన్న స్టిచ్ వేయాలి. సిల్క్ థ్రెడ్ అనేది తెగిపోతూ ఉంటుంది, పోగుల్లాగా వస్తుంది. ఏం భయపడకుండా మెల్లగా నేర్చుకోండి. 1కి 2 సార్లు చేస్తేనే ఏదైనా వస్తుంది. ఓకేనా? ఇలా లాంగ్ స్టిచ్ పక్కనే చిన్న స్టిచ్ వేయాలి. చూడండి, ఇలా చిన్న స్టిచ్ వేయాలి. లాంగ్ స్టిచ్, చిన్న స్టిచ్, లాంగ్ స్టిచ్. దాన్ని లాక్ వేయడానికి మాత్రమే చిన్న స్టిచ్ వేస్తున్నాము. లాంగ్ స్టిచ్, చిన్న స్టిచ్, లాంగ్ స్టిచ్, మళ్ళీ లాక్, లాంగ్ స్టిచ్, చిన్న స్టిచ్, లాంగ్ స్టిచ్, చిన్న స్టిచ్, లాంగ్ చిన్న స్టిచ్, లాంగ్ స్టిచ్, 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 చిన్న స్టిచ్. నీడిల్ అన్నది ఇలా తిప్పకూడదు. ఓకేనా? స్ట్రైట్గా ఫిట్ చేయాలి. ఫిట్ చేసేటప్పుడు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు లాక్ ఎట్లా వేయాలన్నది చూపిస్తాను. చూడండి, నాట్ ఎట్లా వేయాలన్నది కూడా చూపిస్తున్నాను. చూడండి, లాంగ్ స్టిచ్, లాక్, లాంగ్ స్టిచ్. ఇలా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇలా 2 థ్రెడ్స్ పెట్టుకొని కింద థ్రెడ్ పైకి లాగాలి. ఓకేనా?